ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయతగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. దేవుడు ఎవరైతే తత్తరిలే హృదయాలు కలిగిన వాళ్ళుగా ఉన్నారో, సడలిన చేతులు కలిగిన వాళ్ళుగా ఉన్నారో, తొట్టిల్లు మోకాళ్ళు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారో, వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఎందుకు భయపడకుండా ధైర్యంగా ఉండాలి అంటే, ప్రతిదండన చేయటానికి దేవుడు వస్తూ ఉన్నాడు. తాను చేయదగిన ప్రతీకారాన్ని దేవుడు తప్పకుండా చేస్తాడన్న వాస్తవాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన పైన అజమాయిషి చేయటానికి, మనల్ని నాశనం చేయడానికి పూనుకున్నవారు, మన జీవితాలని నాశనం చేయటానికి, మనకున్న రెప్యుటేషన్ పాడు చేయటానికి, మన జీవితం పైన తమ యొక్క అధికారాన్ని చలాయించడానికి, మన మీద బలాత్కారం చేయటానికి, ఇలాంటి వాళ్ళు ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ దేవుడు తన బిడ్డలను కాపాడేవాడుగా ఉన్నాడు, భద్రపరిచేవాడుగా ఉన్నాడు. మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు. దేవుడు చేయతగినటువంటి ప్రతిదండనని ఆయన చేస్తాడన్న వాస్తవాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీ దేవుడు వచ్చుచున్నాడు అన్న మాట మీరు గమనించండి. అంతేకాదు 4వ వచనంలో చివరి భాగంలో ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. దేవుడు వచ్చి ఆయనే మనల్ని రక్షిస్తాడు. అనగా దేవుడు మన పక్షంగా కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. మనల్ని హీ విల్ నాట్ లీవ్ అస్ టు అవర్ ఫేట్. అదేదో మన యొక్క ఫేట్కి మనల్ని వదిలేసేటువంటి దేవుడు కాదు. మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు, మన పక్షంగా న్యాయం చేసేటువంటి దేవుడు, మన పక్షంగా కార్యమునకు పూనుకునే దేవుడు మనకున్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ విరోధులు ఎవరైనా మీ మీద ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, మీకు విరోధంగా తమ యొక్క కార్యాలను చేయడానికి ప్రయత్నించే వారందరిపైన దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడన్నటువంటి వాస్తవాన్ని మీరు గుర్తు చేసుకొని ధైర్యంగా ఉండవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.